ప్రభు మాటల్ని మనం ధ్యానిస్తూ అదేవిధంగా ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఈ మాటల్ని మీకు ప్రోత్సాహకరంగా ఉండాలని నేను పంచుకుంటున్నాను. చూపిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 26 వచనాల్లో ఒక సన్నివేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి అనే మాటను రాశారు. ఆ ఒక్కడెవరో ఇంకొక సువార్తలో కూడా రాయబడి ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయంలో చూద్దాం. 17వ వచనాన్ని ఒకసారి చూడండి. అదేవిధంగా లూకా సువార్త చూద్దాం, అందులో కూడా రాయబడింది. 18వ అధ్యాయము 18వ వచనం. చాలు. అధికారి, ఆ ఒక్కడెవరంట? అధికారి. అదేవిధంగా 23వ వచనం కూడా చదవండి, అందులోనే అది అతను మిక్కిలి ధనవంతుడు అనే మాటని మనము చూస్తూ ఉన్నాం. ఇంకొక అంటే అతను ఒక అధికారాన్ని చూస్తూ ఉన్నాము, అతడు మిక్కిలి ధనవంతుడని కూడా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. అతను ఎవరో ఒకసారి మత్తయి సువార్తకి రండి. 19వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 19వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 22వ వచనం చదవండి. ఆ యవ్వనుడు చాలండి. ఆ ఒక్కడెవరంట? యవ్వనుడు. ఆ ఒక్కడు యవ్వనుడు. ఇంకో విషయం ఏంటి? ధనవంతుడు. ఇంకొకటి అధికారి. చూడండి, ఈ లోకంలో మనము ఎందుకు జీవిస్తున్నామని ఎవరినైనా అడిగితే ఏమని చెప్తారు? ఎందుకేముంది, పెద్దవ్వాలి, చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి, సంపాదించిన తర్వాత డబ్బు సంపాదించాలి, అందరి చేత ధనవంతుడిని అని అనిపించుకోవాలి, తర్వాత ఇంకేం చేయాలి, అంతే. జీవితం అంటే ఒక మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, ధనవంతుడిని అనిపించుకోవాలి, అంతే. ఈ యవనస్తుడు కూడా 3 విషయాలు అతని జీవితంలో ఉన్నాయి. ఏంటంటే అతను యవనస్తుడు, మేబీ ఆయనకి 18 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు, ఆ బిట్వీన్, ఆ మధ్యలో ఉండి ఉంటాడు. 18 లేదా 30 మధ్యలో ఉన్న వ్యక్తి అతను ఒక యవనస్తుడు. తర్వాత అతనికి ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది, అధికారి, హీజ్ ఆఫీసర్. ఆయన ఒక గవర్నమెంట్ అధికారి. తర్వాత ఇంకొక క్వాలిటీ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఏమంటే ఏది తక్కువ ఉండదు, డబ్బులు తక్కువ ఉండదు. సో అతను ఒక ధనవంతుడు కూడా. ఒక యవనస్తుడు, ఒక అధికారి, ఒక ధనవంతుడు. అటువంటి వ్యక్తికి ప్రభు దగ్గరికి రావాల్సిన పని ఏంటి చెప్పండి? తనకి జీవితంలో బ్రతకడానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయా లేవా? అనారోగ్యంగా అయితే లేడు, మంచి యవనంగా ఉన్నాడు, మంచి ఎనర్జెటిక్గా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. తర్వాత గవర్నమెంట్ జాబ్ ఉంది, తర్వాత ధనం ఉంది. ఇన్ని విషయాలు ఉన్నప్పుడు తన జీవితంలో ఏదైనా కొదువు ఉంటుందా అని మనం ఆలోచించినట్లయితే, సాధారణంగా మీ చుట్టుపక్కల కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, మీ స్నేహితులు, బంధువులు కానీ చూసినట్లయితే ఈ 3 విషయాలు కలిగి ఉన్న వాళ్ళు ప్రభువుని జాగ్రత్తగా వెతకడం ఎప్పుడైనా చూసారా? అసలు పట్టించుకోరు. ప్రభు ఏముందిలే, మా దగ్గర అన్నీ ఉన్నాయిగా, ధనం ఉంది, డబ్బు ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, దేవుడే అంటే ఓకే, ఆయన ఆశీస్సులు ఉంటే చాలు, మాకు ఆయన ఆశీస్సులు మాత్రం మా మీద ఉంటే చాలు, ఇంకా మాకేం అవసరం లేదు అని బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, దేవుణ్ణి వెంబడించరు, ఆత్మతో సత్యంతో ఆయన వెంబడించరు. అటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇహలోక ఆశలు అన్నీ కూడా ఉన్నాయి కనుక ప్రభువుని వెతకడానికి, ఆయన మీద ఆధారపడటానికి ఏమీ లేదు కనుక ఆయన వైపు తిరగరు అనమాట వాళ్ళు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క 19వ అధ్యాయం మత్తయి సువార్త 19 మనం చూద్దాము. వచనాన్ని 16వ వచనంలో, ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడున్న యవనస్తులు, యంగ్ జనరేషన్ అంతా కూడా ఎట్లా లోకం వైపు పరిగెడతా ఉంటుంది. సినిమాలని, పబ్లని, లేకపోతే రకరకాల ట్రిప్లని, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్, ఆరోగ్యం ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి, వయసు ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి అని చెప్పి లోకంలో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న దినాల్లో మరి ఆ టైంలో ఆ యవనస్తుడికి ఎందుకు కలిగింది బోధకుని దగ్గరికి రావాలి, ఒక క్వశ్చన్ అడగాలని ఎందుకు కలిగింది?
ప్రభు దగ్గరికి ఎందుకు రావాలనిపించింది? చదువుదాం, అది కూడా తెలుసుకుందాం మనం. మనకి ఇటువంటి డిజైర్ ఉందా, ఇటువంటి కోరిక ఉందా మనకి? ఈ యవనస్తుడు అధికారి ధనవంతుడు అనేవాడు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని ఎట్లా వచ్చాడంట? మోకాళ్ళుని అడుగుతా ఉన్నాడు అనమాట. బోధకుడా, నిత్య జీవం నాకు పొందటానికి నేనేం మంచి కార్యాలు అంటే అసలు నిత్య జీవము గురించి ఎవరు ఆలోచిస్తారు? మనం చూసినట్లయితే కొంచెం మామూలుగా ఆలోచించండి. ఎవరైనా కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు పిల్లలు పుట్టి మళ్ళీ ఆ పిల్లల పెళ్ళిళ్ళు చేసి అంత జీవితంలో చక్కగా ఉంది, ఇంకేం లేదు, పరలోకం వెళ్తే చాలు, ఇంకా నాకేం అవసరం లేదు అనేవాళ్ళు అంటారు కదా, పరలోకం వెళ్తే చాలా అన్నటోళ్ళు నిత్య జీవం గురించి ఆలోచిస్తారు. కానీ యవనస్తుడు, ఒక 18 సంవత్సరాల వయసులో ఉన్న యవనస్తుడు నిత్య జీవం గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? అంత అవసరం ఏమైంది ఆయనకి? అంటే మనం చూసినట్లయితే, ఇంకా ముందుకెళ్ళి చూసినట్లయితే, ఆయన పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నీ ఫాలో అవుతా ఉన్నాడు, 10 ఆజ్ఞలు ఫాలో అవుతా ఉన్నాడంట. అంటే దొంగిలించకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు అని అన్నప్పుడు ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను చేస్తానే ఉన్నా కదా అంటున్నాడు. చూడండి ఎంత డిసిప్లైన్ కుటుంబంలో పెరిగాడు, క్రమశిక్షణతో కూడిన కుటుంబంలో పెరిగాడు ఆ యవనస్తుడు. ఎటువంటి చెడు అలవాట్లు లేవు, తన ధ్యాస శ్వాస అంతా కూడా దేవుడి మీదే ఉంచుకున్నాడు. అసలు ఆ యవనస్తుడికి నిత్య జీవానికి వెళ్ళాలన్న ఆశ కలగటమే చాలా అద్భుతం. రాబో మెస్సయ్య గురించి, మరి ఆ టైంలో ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వాళ్ళు మెస్సయ్య గురించి ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారో, ఈ యవనస్తుడు కూడా ఆ మెస్సయ్య గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. ఆ మెస్సయ్య వస్తాడు, ఆయన మాకు నిత్య జీవాన్ని ఇస్తాడు, ఆయన రాజ్యంలోకి మమ్మల్ని అందరినీ తీసుకెళ్తాడు అని చెప్పి ఆలోచిస్తుంటే ఈ యవనస్తుడు మేబీ వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారేమో, మనకి మెస్సయ్య వస్తారు, ఆయన మనల్ని తీసుకెళ్తాడు అని. అది వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుకునేటప్పుడు వినుంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు ధర్మశాస్త్రాన్ని నిష్టగా పాటిస్తున్నప్పుడు ఈ యవనస్తుడు కూడా వినుంటాడు. ఓ, మా తల్లిదండ్రులే మంచిగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, నేను కూడా పాటించాలి అని చెప్పి ఈ యవనస్తుడు కూడా ఆ విధంగా నిశ్చయించుకొని మరి ధర్మశాస్త్రం ఫాలో అయినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి లోకంలో ఆ యవనస్తుడు ఫ్రెండ్స్ ఉండే ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఉంటారు. ఏదైనా వ్యాపారం చేద్దాంరా, బయటకు వెళ్ళి తిరుగుదాంరా, లేకపోతే ఏదైనా డబ్బు ఖర్చు చేసి వృధాగా మందు తాగుదాంరా అని పిలిచే ఉంటారు. కానీ యవనస్తుడు వాడి జోలు వెళ్ళట్లా. చూడండి ఎంత ప్రభు అయిన దేవుడు ఆ యవనస్తుడితో ఈ విధంగా అంటున్నాడు, ఈ ఆజ్ఞలన్నీ పాటించు అన్నప్పుడు ఆ యవనస్తుడు ఎంత ధైర్యంగా సమాధానం ఇస్తున్నాడో చూడండి. చాలు, ఇవన్నీ అనుసరిస్తున్నాను కదా, నాకు ఇంకేం కొదువు ఉంది, ఇవన్నీ అనుసరిస్తున్నాను కదా, ఇచ్చేయచ్చు కదా పరలోకం, ఇవన్నీ అనుసరిస్తున్నాను కదా, మాకు నిత్య జీవాన్ని ఇచ్చేయచ్చు కదా అన్నట్టు. అంటే వీటిని అనుసరిస్తేనే, వేటినంటే చూద్దామా ఒకసారి. నరహత్య చేయవద్దు. నరహత్య అంటే ఏంటి? పాత నిబంధనలో చూసినట్లయితే కత్తి తీసుకొని పొడి చంపితే నరహత్య, ప్రాణాన్ని తీసేస్తే నరహత్య. మరి కొత్త నిబంధనలో ఏంటి? నీ సహోదరుడు లేకపోతే నీ పొరుగువాన్ని చూసి అరే వేస్ట్ ఫెలో, అరే వ్యర్థుడా అంటే దాన్ని ఏమంటారు? నరహత్య అన్నట్టు. వ్యభిచరింపవద్దు అంటే ఆ యవన కాలంలో ఉన్న వ్యక్తికి ఎక్కువగా కలిగే శారీరక శోధన ఏంటంటే ఆ యొక్క వ్యభిచారము లేదా పెళ్లికి ముందు చేసే పాపం ఏమంటారు? జారత్వము. అటువంటి ఆశలకు లోనైన యవనస్తుడు చూడండి, వ్యభిచరింపవద్దు అన్నప్పుడు ఎస్ నేను చేయట్లేదు, నేను చేయట్లా అంటున్నాడు. అంటే కొత్త నిబంధనలో వచ్చేసరికి ఏంటి? వ్యభిచారం అంటే ఒక స్త్రీని మొహంతో చూస్తేనే దాన్ని వ్యభిచారం అని అంటారు. అది కూడా చేస్తున్నాడు ఇతను. అంటే కళ్ళు ఎడవైపుకి కానీ కుడివైపుకి కానీ తిరగకుండా ఓన్లీ స్ట్రైట్గానే చూస్తున్నాడు అనమాట. తన చూపు చాలా స్ట్రైట్గా ఉంది, తన క్రియలు చాలా నరహత్య, ఎవరిని కూడా తన మాటల ద్వారా ఎవరిని గాయపరచట్లేదు. ఇంకొకటి, దొంగిలిపోవద్దు, పొరుగు వాడిని కూడా ఏది ఆశించట్లేదు. ఎందుకు? తను కష్టపడ్డాడు, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాడు, తను ధనాన్ని సంపాదించుకున్నాడు, ఇంకా పొరుగు వాడిని ఆశించాల్సిన అవసరం తనకే ఉంది, తనేం ఆశించట్లా. తర్వాత అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు, అబద్ధాలు కూడా మాట్లాడలేదంట. తల్లిదండ్రులను సన్మానించము. తల్లిదండ్రులు అంటే చాలా గౌరవం, అపారమైన గౌరవం. ఇప్పుడున్న యవనస్తులు తల్లిదండ్రులు అంటే ఎంత కేర్లెస్ ఉంటుందో తెలుసా? అని చెప్పావులే పోయా బాబు అంటారు. ప్రార్థన చేసుకున్నాడా, వస్తాలే నువ్వు వెళ్ళు ముందు అంటారు.
బైబిల్ చదువు అంటే నువ్వు చదువు బాగుపడే తర్వాత నేను చదువుతానే అంటారు. ఇప్పుడున్న అంటే యంగ్ జనరేషన్, నేను ఆ జనరేషన్ ఆ ఏజ్లోనే ఉన్నా కాబట్టి నేను చూస్తున్నాను చాలామంది ప్రార్థన చేయమంటే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడతారు, బైబిల్ చదవమంటే చదవరు, చర్చికి రారా మాతో పాటు అంటే నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావుగా నీలోనే ఏం మార్పు రాలా, ఇంకా నన్ను తీసుకెళ్ళి నేనేం మారాలి చెప్పు, ముందు నువ్వు వెళ్ళి మారలే అనే పిల్లలు ఉన్నారా లేరా? ఉన్నారు. కానీ ఈ యవనస్తుడు అట్లాంటి వాడు కాదండి. తల్లిదండ్రులని సన్మానిస్తున్నాడు. ఎలా సన్మానిస్తున్నాడు? వాళ్ళు చెప్పిన మాట వింటమే సన్మానించడం. షాల్వా గప్పి దండలేయటం కాదు సన్మానం అంటే, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటమే సన్మానించడం. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమింపవాలి. ప్రధానమైన ఆజ్ఞ ఇది బైబిల్ అంతట్లో. మొదటిది ఏంటి? బైబిల్ అంతట్లో ప్రధానమైన ఆజ్ఞ. దానికంటే ఇంకొకటి ఉంది, నీ పూర్ణ మనసు హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. దాని తర్వాత రెండవది ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ఇవన్నీ చేస్తున్నాను అంటాడు. చూడండి, అటువంటి యవనస్తుడు ఈ టైంలో ఉంటే పెద్ద రివైవలే ఉండేదేమో మన తెలుగు స్టేట్స్లో. చూడండి ఇంత నిష్టగా తను చేస్తున్నాడు. నేను పొరుగు వాడిని కూడా ప్రేమిస్తున్నాను అని అంటే, అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను. ఇవన్నీ అంటే ప్రభు అయిన యేసు మీ ముందుకు వచ్చి ఈ ఆజ్ఞల లిస్టు మీతో ఈ దినాన ఈ ఉదయకాలంలో మీతో అంటే, ఈ యవ్వనస్తుడు ఏ విధంగా అయితే జవాబు ఇచ్చాడో ఆ విధంగా మీరు జవాబు ఇవ్వగలరా, నేను ఇవ్వగలనా అని నన్ను ప్రశ్నించుకున్నప్పుడు ఖచ్చితంగా నా నుంచి వచ్చే ఆన్సర్ ఏంటంటే నో. ఇవన్నీ చేయటానికి ఎంతో దేవుని కృప కావాలి. చూడండి, దేవుడే వచ్చి అడుగుతున్నాడు ఆ యవనస్తుని, ఇవన్నీ చేస్తున్నావా అంటే, ఇవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నాను కదా, ఇంకా కొత్తగా చేయడానికి ఏముంది, ఇవన్నీ చిన్నప్పటి నుంచే చేస్తున్నా అని అంటే, ఆయన మనుషుల హృదయాన్ని ఎరిగిన వాడు కనుక ప్రభు వారు ఏమంటున్నారు చూద్దాం. 21లో చూస్తే, ఇకను నాకు కొదువు ఏమని ఆయన అడిగాను. ఇవన్నీ చేస్తున్నా కదా, ఇంకేం చేయాలో నువ్వే చెప్పు, నేను అవి కూడా చేస్తా అంటున్నాడు. అంటే ఛాలెంజింగ్. మీరు ఇచ్చిన ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను, ఇంకేమైనా ఉంటే చెప్పు, అవి కూడా చేస్తా అంటున్నాడు. ఉన్న ఆజ్ఞలను పాటించటమే మనకి చాలా కష్టమైపోతుంది. ఇంకా ప్రభు వారిని అడుగుతారు, ఇంకా ఏమైనా ఉంటే. పిల్లలకి హోంవర్క్లు ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఆ హోంవర్క్ చేయటమే చాలా కష్టంతో చేస్తారు. కొంతమంది బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు స్కూల్లో, హోంవర్క్ అయిపోయింది, ఇది 1 అవర్లో చేసేస్తా, ఇంకేమైనా ఉంటే ఇవి అంటారు టీచర్ని. అట్లా ఈ యొక్క యవనస్తుడు కూడా అడుగుతున్నాడు, ఇంకేమైనా ఉంటే చెప్పు, ఇంకేమన్నా నాకేమైనా కొదువు ఉంది అనుకుంటున్నావా చెప్పు అంటున్నప్పుడు ఏమన్నాడు తెలుసా ప్రభువారు? అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. పైన ఆజ్ఞలో చూసినట్టయితే దొంగిలించట్లేదు, పొరుగు వాడిని ఆశించట్లేదు. ఎందుకంటే అతనికి దగ్గర డబ్బు ఉంది, మంచి జాబ్ ఉంది, పని చేసుకొని సంపాదించుకుంటున్నాడు, అతనికి ఏ కొదవ లేదు. కానీ ప్రభువారు అతని హృదయాన్ని ఎరిగి తన హృదయంలో ఎక్కడో ఒక పాపాన్ని దాచిపెట్టుకొని ఉన్నాడు. ఏంటి ఆ పాపం అంటే ఇక్కడ బయటకు తీసుకొచ్చి చూపిస్తున్నాడు ప్రభువారు. ఏంటి ఆ పాపం అంటే, నీ దగ్గర ఉన్న ఆస్తిని పంచిపెట్టి బీదలకి అంటున్నాడు. అతనికి ఎంత మాత్రం ఇష్టం లేదు, ఎంత మాత్రం ఇష్టం లేదు. అరే, నేను ఎంతో కష్టపడి చదివి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని డబ్బులు సంపాదించుకుంటే అవన్నీ ఎవరో రోడ్డున పోయే వాళ్ళకి దానం చేయమంటాడేంటి అంటే పొరుగు అని ప్రేమిస్తున్నట్ట ఇక్కడ అనుకుంటున్నాడు ఆ యవనస్తుడు, నేను పొరుగు అని ప్రేమిస్తున్నానని. పైకే మాటల వరకు బాగున్నారా బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, మీ గురించి మేము ప్రార్థన చేస్తాం బ్రదర్, దేవుడు చూసుకుంటాడు, అట్లాంటి మాటలు అంతవరకే ప్రేమ కనిపిస్తున్నారు. కానీ క్రియల దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రభు యొక్క ప్రేమని చూపించట్లేదు. ఇక్కడ ఈ యవనస్తుడు చూసినట్లయితే క్రియ అంటే లా అంటే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు, కానీ అందులో ఉన్న ఆంతర్యాన్ని పాటించట్లేదు. ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు, తన హృదయ స్థితిని ఎరిగి ఈ మాటని ప్రభు వారు అంటున్నారు, నీ ఆస్తిని అమ్మి బీదలకి ఇమ్ము,
అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అంటే పరలోకమందు ధనము కలుగును అంటున్నారంటే ప్రభు వారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? తను ఈ లోకంలో ధనాన్ని కూడగొట్టుకుంటున్నాడు అని అర్థం చేసుకున్నాం. ఈ లోకంలో ఎవరైతే ధనాన్ని కూడగొట్టుకుంటున్నారో, ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకుంటున్నారో, మనం గమనించినట్లయితే ప్రభు వారు అనేక సార్లు చెప్తారు, డబ్బు కలిగి ఉండటం పాపం కాదు, డబ్బు కలిగి ఉండటం పాపం కాదు, కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు, దేనికి ఉపయోగిస్తున్నావు అనే విషయం దగ్గరే ప్రభు వారు మనల్ని పరీక్షిస్తారు. అవునా కదండి? ధనవంతుడు సూది బెజ్జంలో వంటే ఏ విధంగా అయితే పోదో ఆ విధంగానే ధనవంతుడు పరలోకానికి వెళ్ళడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. అంటే దాని ఉద్దేశం ఏంటి? ధనవంతులు ఎవరు పరలోకానికి వెళ్ళరా? అంటే క్రైస్తవులంతా కూడా మాసిపోయిన బట్టలు వేసుకొని వర్షానికి నీళ్లు గారుతూ ఉండే ఇళ్లలో ఉంటాం, లేకపోతే చాలా తక్కువగా జీవించడం, అట్లా ఉండాలా క్రైస్తవులు అంటే? అట్లా చెప్పట్లా ప్రభువారు, అట్లా చెప్పట్లా. మీరు కష్టపడండి, పనిచేయండి, సంపాదించండి, మంచిగా సాక్షులుగా ఉండండి అంటూనే, బట్ ధనాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి, దాన్ని మీ నెత్తి మీద పెట్టుకోవద్దు, దాన్ని మిమ్మల్ని మీ మీద ప్రభుత్వం చేయకుండా ఉంచుకోండి అని చెప్తా ఉన్నా. ధనం చేత మీరు నడిపింపబడకండి. ఆ ధనాన్ని మీరు ఏ విధంగా వాడాలో మెలకువ కలిగి జ్ఞానంతో దాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచమని మనం చూస్తూ ఉంటాం. ప్రభు వారి ప్రసంగాల్లో సారాంశాన్ని మనం ఆ విధంగా చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ చూసినట్లయితే పరలోకమందు ధనాన్ని సంపాదించుకోవాలని ఒక పిలుపుని యవ్వనస్తుల ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాడు. పరలోకాలలో ధనం ఎలా సంపాదించుకుంటాం అంటే మళ్ళా మీరేదో దాన ధర్మాలు చేయమని వాక్యం చెప్పట్లే ఇక్కడ, ఆ విషయం గురించి మాట్లాడట్లే. ధనాన్ని ఏ విధంగా వాడాలో, వివేకం కలిగి ఏ విధంగా ఉపయోగించాలో, ఎక్కడ ఖర్చు చేయాలో నేర్చుకోమని ప్రభువారు చెప్తున్నారు. అయితే అక్కడ చూసినట్లయితే పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఒక్కటి వదులుకొని రమ్మంటున్నాడు ప్రభువారు. ఆయన వెంబడించము అనే మాటని మనం చూసినట్లయితే ఆయన ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు, అందరికీ ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ప్రభువారు యవనస్తుడికి ఒక నిత్య జీవానికి వెళ్ళటానికి డోర్ ఓపెన్ చేసి, ఇదిగో రా నిత్య జీవం ఇదే, కానీ ఆ ఒక్కటి వదిలేసి దాని నిత్య జీవానికి అంటున్నాడు. అర్థమవుతుందండి? ప్రభువారి దగ్గరికి మనం వెళ్ళాలన్నా, ఆయన నిత్య జీవానికి మనం వారసులు అవ్వాలన్నా ప్రభువారు ఒకటే అడుగుతాడు, ఆ ఒక్కటి వదిలేసి లోపలికి రా అంటాడు. లేదు నాకు ఆ ఒక్కటే కావాలని చెప్పి యవనస్తుడు ఏమన్నాడు చూడండి. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. మేబీ ఆ యవనస్తుడికి డబ్బు ఆస్తి పిచ్చి ఉందేమో. మనకు వేరేది ఉండొచ్చు, మనకి డబ్బు పిచ్చి అంత ఉండకపోవచ్చు, లేదా ఆస్తులు అంతస్తులు పెంచుకోవాలన్న వ్యామోహం కూడా ఉండకపోవచ్చు. దీని జీవితంలో ప్రభు దగ్గరికి రాకుండా అడ్డుపడేది ఒకటి ఉంది. అది ఎవరికి తెలుసో తెలుసు? మీ అంతరాత్మకే తెలుసు. అది మేబీ మీకున్న సోమర్తనం కావచ్చు, ప్రార్థించాలి, వాక్యం చదవాలి అని అనిపిస్తుంది కానీ మీరు చేయరు. ఆ సోమర్తనం వల్ల పర్లేదు, దేవుడు కృప కలిగిన వాడు, మనం చేయకపోయినా ఏం కాదులే, రా నాన్న ఇల్లు లోపలికి అంటాడు. లేదా ఇంకా ప్రభుకి సాక్షులుగా ఉండాల్సిన ప్రదేశాల్లో సాక్షులుగా ఉండకుండా కాంప్రమైజ్ అయిపోయి మేబీ అన్యాచారాలను పాటిస్తూ ఉండొచ్చు. మీ హృదయంలో ఏముంది ఈరోజు ప్రభు వారు అడుగుతున్నారు. మనం ఆయన ఆరాధించబోయే ముందు మనం సెల్ఫ్ పరీక్ష చేసుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామిన్, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ యవనస్తుడు ప్రభు నేను అది వదిలిపెట్టలే కానీ నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తా అంటే ప్రభు వారు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆయన చెప్పింది ఏంటి? అది అమ్మి నువ్వురా, అప్పుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తా అంటున్నాడు.
ఇప్పుడు కూడా మనం ఆయన సన్నిధానంలో ప్రవేశించాం. ఆయన మనం ఆత్మతో సత్యంతో ఆరాధించబద్ధమై ఉన్నాం. ఆ ఒక్కటి వదిలేసి ప్రభువుని హృదయపూర్వకంగా నువ్వు ఆరాధిస్తావా ఈ టైంలో? ఆ ఒక్కటి వదిలేసి, ప్రభువుకి అసహాయమైంది వదిలేసి, యథార్థంగా ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో దాన్ని తలుచుకొని ఆయన ఆరాధిస్తావా? ఆ యవనస్తుడికి ఆస్తి ముఖ్యము, ప్రభువుకు ముఖ్యం కాదు. ఆ యవనస్తుడు అంటాడు సత్పురుషుడా అంటాడు, సద్బోధకుడా అంటాడు. ఈనాడు క్రైస్తవులు అందరూ కూడా అదే అంటారు. యేసు ప్రభు వారిని ఒక మంచి టీచర్ లాగా చూస్తారు, ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ లాగా చూస్తున్నారు, ఒక మంచి సూక్తులు చెప్పే వాళ్ళలాగా చూస్తున్నారు. మహాత్మా గాంధీ గారు అన్నారు, క్రైస్తవులందరూ కూడా యేసు ప్రభు లాగా మారితే ప్రపంచం ఎంతో ప్రశాంతంగా శాంతియుతంగా ఉండిద్ది అన్నాడంట. అంటే అట్లా ఉండట్లేదని అర్థం కదా. అంటే ప్రభు వారిని ఆయన ఒక సద్బోధకుడుగానే చూశాడు, ఒక మంచి బోధకుడుగానే చూశాడు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా, మనం కూడా యేసు ప్రభుని ఒక మంచి బోధకుడు లాగానే చూస్తున్నాం. కానీ ఆయన నిత్య జీవ ఇవ్వడానికి పరలోకం నుంచి దిగి వచ్చిన నజరేయుడైన యేసు అని మనం గ్రహించలేకపోతున్నాం. మంచి మాత్రమే బోధిస్తాడు, అంతవరకు చాలు, మనం ఆ మంచిని మనం పాటించకపోయినా పర్లేదు అని కాంప్రమైజ్ అయిపోయి ప్రభుని వెంబడిస్తే స్థితిలో ఉన్నాం. ఆ యవనస్తుడు ఇంకొక విషయం ఏంటంటే, ఆయన యవనస్తుడికి ఆత్మీయ దృక్పథం ఉంది. మనకు కూడా ఆత్మీయ దృక్పథం ఉంది. అందుకే కదా మనం ఈ సంఘానికి చేరి ఉన్నాం. మనందరం ఆయన ఆరాధించడానికి మనకు కూడా ఆత్మీయ దృక్పథం ఉంది. ఆ యవనస్తుడికి కూడా ఆత్మీయ దృక్పథం ఉంది. ఆసక్తి అయితే ఉంది, కానీ ఆ ఆసక్తి వాక్యానుసారమైన ఆసక్తిగా లేదు. మనం గమనించుకోవాలి. ఈ దినాన ఆయన్ని మనం యథార్థంగా ఆరాధించే ముందు ఒక్క వచనం చూద్దాం. కీర్తనలు 139 చూడండి. 139 1వ వచనం నేను చదువుతాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చూడండి, మనం అనుకుంటాం ఆత్మీయ దృక్పథం ఉంది నాకు, ప్రభువుని ఒక సద్బోధకుడని అనుకుంటా ఉన్నాం, ఆయన రక్షకుడనే అనుకుంటున్నాం. కానీ ఆ రక్షణకు కావలసిన మూల్యాన్ని నువ్వు చెల్లించాలి. ఇక్కడ ఈ యవనస్తుడు రక్షణ పొందుకోవడానికి, నిత్యజీవం పొందుకోవడానికి అతను చెల్లించాల్సిన క్రయము, మూల్యము ఏదైతే తన ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వటం. ఈ దినాన నువ్వు రక్షించబడాలన్నా, నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలన్నా, ఆ ఒక్క విషయాన్ని ఈ భూమిలో నువ్వు విడిచిపెట్టినట్లయితే దేవుడు తన నిత్య జీవపు ద్వారాలను తెరచి రా నా కుమారుడా, రా నా కుమార్తె అని ఆహ్వానిస్తున్నాడు. మరి ఈ యొక్క సమయంలో ఆయన ఆరాధిద్దాం, ఒప్పుకుందాం. మన జీవితంలో మనం పాపం లేని వారు అని చెప్పుకుంటే మనమే మోసపుచ్చుకుంటూ ఉంటాం, ఆయన అబద్ధీయుడిగా చేసిన వాళ్ళం అవుతాం. కనుక మన జీవితాన్ని ఒక్కసారి ఓపెన్ బుక్ లాగా మన హృదయాన్ని తీసి, ఈ యవనస్తుడు ఏ విధంగా అయితే తన హృదయాన్ని ఓపెన్ చేసి అన్ని చేస్తున్నా కానీ అదొక్కటి చేయలేను ప్రభువా, బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అట్లా మీరు వెళ్ళాలనుకుంటున్నారా? లేదు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నేను నిలబడి ఆయన జీవితాన్ని నాకు ఇచ్చినప్పుడు ఒక చిన్న విషయాన్ని నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నా ఈ లోకంలో అనే విషయాన్ని మనం పరిశీలించుకొని మరి ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో ఆయన ముందు ఒప్పుకొని మనము ఆరాధన చేద్దాం.